హలో గాయ్స్, వెల్కమ్ టు డీజే నందన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం రోడ్ సైడ్ దొరికే పానీపూరి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కుక్కర్లో 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్న బఠానీలు వేసుకొని ఆలుకి తొక్కంతా తీసి బఠానీలో కలుపుకొని వాటర్ పోసుకొని ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత గోధుమ పిండి అరకిలో గోధుమ పిండి తీసుకున్నాను. ఉప్పు వేసుకొని ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని ఇట్లా నేను కలుపుతున్నాను కదా, అలా కలుపుకొని ఇట్లా గట్టిగా పిండినప్పుడు ఒక ముద్దలాగా ఏర్పడుతుంది. అలా వచ్చే వరకు ఆయిల్లో కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని గట్టి ముద్దలా మనం పూరీ చేసుకుంటాం కదా, పూరీలాగా గట్టిగా కలుపుకొని పెట్టుకొని పైన తడిగుడ్డ కానీ లేదా ఇలా కవర్ కానీ వేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆలు అనేది ఉడికిపోయింది. ఆలుని తీసుకొని ఇలా స్మాష్ చేసుకుంటూ చూస్తున్నారు కదా, మనం తాలింపు చేసుకుంటాం కదా, ఉల్లగడ్డ పిట్టు అంటారు కదా, అలా చేసుకుంటాం కదా, అలా చేసుకొని ఉడికించుకున్న పచ్చి బఠానీలు, ఆనియన్స్, టమోటో, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ కొంచెం ధనియా పౌడరు, అలాగే కొంచెం చాట్ మసాలా, పసుపు కొంచెం, నెక్స్ట్ కొంచెం ఉప్పు, ఇందులోనే కొంచెం కారం యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తీసుకోవాలి. చూసారు కదా, అలా మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ మనం పానీ కోసం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని బాగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ కలుపుకుందాం. మీకు ఎన్ని వాటర్ సరిపోతాయి అనుకుంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్టు, నిమ్మకాయ హాఫ్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం, మీకు తగ్గట్టు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూరీ అయితే షేప్ కోసం నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను. నేను ఒకేసారి దండిగా పూరీలు రావాలని పెద్ద పేపర్ తీసుకొని పెద్ద పూరీ చుట్టుకొని అవి అయితే చిన్న చిన్నగా స్లైస్లుగా కట్ చేసుకున్నాను. చూడండి, అంత కొంచెం మందంగా ఉండాలన్నమాట పూరీ. అలా ఉన్నప్పుడే పూరీ మనకు రౌండ్గా ఉబ్బుతుంది. చూసారా, అయితే నేను పిండి వేసి రుబ్బాను కదండి, అదంతా పిండి ఆయిల్లో వచ్చేసి బ్లాక్గా అయిపోయింది. మీరు కావాలంటే ఆయిల్ వేసి రుద్దుకుంటే అట్లా రాకుండా ఉంటుంది. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో. అంతే, వేడివేడి పానీపూరి రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు తయారు చేసుకున్న ఆలు పానీ తయారు చేసుకున్నాం కదా, అందులో కొంచెం డిప్ చేసుకొని తింటే పానీపూరి రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ మీద క్లిక్ చేయండి.